మన సౌత్ ఇండియన్స్ ఒక హీరోని కానీ హీరోయిన్ కానీ ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్స్ని దేవుళ్లాగా కొలుస్తుంటారు. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్లో ఒకరు సమంత. ఈమె ఏమాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుంది. ఇక అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తక్కువ సమయంలో ఇటు తెలుగులో అటు తమిళంలో స్టార్ హీరోస్ అందరి సరసన నటించి నెంబర్ 1 హీరోయిన్గా ఉంది. అయితే సోషల్ మీడియాలో ఈమెకు మామూలు ఫాలోయింగ్ ఉండదు. ముఖ్యంగా ఈమె నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఎదుర్కొన్న పరిణామాలు చూసి ఆమె వ్యక్తిత్వానికి ఫ్యాన్స్గా మారిపోయారు చాలా మంది. ఇదిలా ఉండగా హీరోయిన్స్కి దేవాలయాలు కట్టే సంస్కృతి తమిళనాడులో ఇంతకు ముందు ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ ఆంధ్రప్రదేశ్కి కూడా ఎగబాకింది. తెనాలి ప్రాంతానికి చెందిన ఒక యువకుడు సమంతని హీరోయిన్గా కంటే ఒక మనసున్న మంచి వ్యక్తిగా ఆరాధించాడు. ఆమెపై తన అభిమానాన్ని ఎలా చూపించాలో తెలియక అచ్చుగుద్దినట్టు ఆమె పోలికలతో ఒక విగ్రహం తయారు చేసి దానికి గుడి కట్టించారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ప్రతి చిన్న విషయానికి ఎంతో ఎమోషనల్ అయిపోయే సమంత ఈ వీడియోను చూస్తే ఏమైపోతుందో అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సమంతని ట్యాగ్ చేసి ఈమెకి ఈ వీడియోని రీచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి శామ్ చూస్తుందా లేదా, చూసిన తర్వాత అభిమానిని గుర్తించి కలుస్తుందా లేదా అనేది మాత్రం చూడాలి. ఇకపోతే శామ్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ సినిమా షూటింగ్స్లో బిజీ ఉంది. ట్రాలాలా మూవీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ని స్థాపించి సినిమాలు నిర్మించే పనిలో ఉంది. ఇక ఈ మధ్య కొత్త వాళ్ళతో ఆమె చేసిన శుభం అనే సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇక ఈ సినిమాకి సంబంధించి టీజర్ రేపు విడుదల కాబోతుంది. ఇక సమంత హీరోయిన్ గా నటించే సినిమాల విషయానికి వస్తే మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆమెనే. ఈ సినిమాతో పాటు నెట్ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న రక్త బ్రహ్మాండ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా సమంత కీలక పాత్ర పోషిస్తోంది.